H1B వీసాలపై అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. టెక్సాస్లో కొత్త H1B వీసా దరఖాస్తులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేసినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. వచ్చే ఏడాది మే 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రెగ్ అబాట్ తెలిపారు. గతేడాది కొత్తగా దాఖలు చేసిన H1B వీసా పిటిషన్లు, ప్రస్తుతం స్పాన్సర్ చేస్తున్న వీసా హోల్డర్ల సంఖ్య, ఉద్యోగ హోదాలు, వీసా గడువు తేదీల సమాచారాన్ని అందించాలని గ్రెగ్ అబాట్ ఆదేశించారు. టెక్సాస్ కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనం కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పనిచేయాలన్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులతో కూడిన ఉద్యోగాలు మొదట టెక్సాస్ ప్రజలకే దక్కేలా రాష్ట్రం ఆదర్శంగా నిలవాలని చెప్పారు. అయితే టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్ అనుమతిస్తే మినహాయింపులు ఉండొచ్చని తెలిపారు. కొంతమంది అమెరికన్ కార్మికులను తొలగించి మరీ తక్కువ వేతనాలు తీసుకునే H1B వీసాదారులను నియమించుకుంటున్నారని అబాట్ ఆరోపించారు. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం 2025లో 6,100 మంది యజమానుల వద్ద ఉద్యోగం చేసేందుకు 40,000 మందికి పైగా H1B వీసాలు మంజూరయ్యాయి. టెక్సాస్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో H1B వీసా కింద దాదాపు 1,200 మంది పనిచేస్తున్నారు.